ప్రాబ్లమ్ నంబర్ 2 సి ప్రోగ్రామింగ్. చూడండి. గెస్ చేయండి. ఆన్సర్ గెస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. హ్మ్. ఇప్పుడు వీడియో పాజ్ చేసి ఆన్సర్ ట్రై చేయడానికైనా ట్రై చేయండి. ఓకే. చెక్ చేద్దాం ఫస్ట్ దీని ఆన్సర్ ఏంటో ఫస్ట్. మనకు 45 వచ్చింది. 45 ఈ ప్రోగ్రామ్ నుంచి ఎలా వచ్చిందో ఫస్ట్ మనం ఎక్స్‌ప్లనేషన్ చేద్దాం. ఓకే. ద ఈ హైలైటెడ్ కలర్ వచ్చేసి ఫంక్షన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ డేటా టైప్ వచ్చేసి వాయిడ్. మనకెందుకంటే ఇతను రిటర్న్ టైప్ లేదు. మనం రిటర్న్ తెచ్చుకోవడం లేదు. ఫంక్షన్ నేమ్ వచ్చేసి సాల్వ్. మన మెయిన్ ప్రోగ్రామ్ డేటా టైప్ వచ్చేసి ఇంట్. మే మెయిన్ అనేది మనం ఎక్కడ రాస్తున్నామో అది మెయిన్ ప్రోగ్రామ్ ఫంక్షన్ అది. ఈ అందులో మనం ఫంక్షన్ ప్రోటోటైప్ రాసుకున్నాం. ఓకే. ఇక్కడ మనం రిటర్న్ 0 ఎందుకు రాసుకున్నామంటే సక్సెస్‌ఫుల్ ఎగ్జిక్యూషన్. మరిక్కడ 1 గాని ఏదైనా అదర్ నంబర్ రాసుకోవచ్చు అనంటే రాసుకోవచ్చు. రాయకూడదనేం కాదు. 1 అని రాసామంటే ఏమవుతుందంటే లైక్ సమ్ అన్నెసెసరీ ఎర్రర్స్ ఆల్సో చూపిస్తుంది. ఆహ్, జనరల్‌గా కొన్ని ప్రోగ్రామ్స్‌లో మనం ఇది రాయకపోయినా కొన్ని సాల్వ్ అవుతాయి. ఎగ్జిక్యూషన్ అవుతది. కంపైలేషన్ అయ్యి ఎగ్జిక్యూషన్ బానే అవుతుంది. కాపోతే సి99 సి ప్రీవియస్ వెర్షన్స్ దాంట్లో అవ్వవు. ఇప్పుడు లేటెస్ట్‌గొస్తున్న సి దాంట్లో మనం రాయకపోయినా ఇగ లాస్ట్ లైన్ రిటర్న్ 0 కింద అనుకోని ఓకే అవుతది. సో, రాసుకోవడమే మంచిది. అలవాటవుతుంది. ప్రోగ్రామ్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను ఫస్ట్. డేటా టైప్ ఎరా ఇచ్చాను. జే వరకు క్యారెక్టర్స్ ఇచ్చాను. ఏ నుంచి జే వరకు. ఇక్కడ ఒక అరే క్రియేట్ చేశాను. దాని వాల్యూ వచ్చేసి 0. ఇంట్ ఎందుకు రాసానంటే యార్ గూడా రాసుకోవచ్చు. కాపోతే దీనిది డేటా వాల్యూ కొంచెం ఎక్కువ. డేటా కెపాసిటీ. లూప్ క్రియేట్ చేశా ఫర్ లూప్. ఇందులో ఆన్సర్ రాసా. అంటే ప్రతీదీ వాల్యూ వచ్చేసి ఇందులో స్టోర్ అవ్వడానికి. ఇక్కడ మనకి ఈ లైన్ ఎలా ఎగ్జిక్యూషన్ అవుతుందంటే మనకిక్కడ ఇండెక్సెస్ ఎన్నున్నాయి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించారంటే ఆస్కీ వాల్యూ ఏ వాల్యూ 97, 98, 99, 100, 101 సో ఆన్ అలా వచ్చింది. ఓకే. ఆస్కీ వాల్యూస్. ఇప్పుడు ఇండెక్స్ 0 అన్నది ఏ వాల్యూ. సో, మనం ఫస్ట్ ఏమవుతుందంటే చ అరే 0 అన్నప్పుడు ఇండెక్స్ 0లో ఫస్ట్ లెటర్ ఏ. ఏలో నుంచి ఏ క్యారెక్టర్ మనం తీసాం. అంటే రిజల్ట్ వచ్చేసి 0 వస్తుంది రిజల్ట్. నెక్స్ట్ ఇండెక్స్ నంబర్ 1 అప్పుడు బిలో నుంచి ఏ తీసాం. నెక్స్ట్ సిలో నుంచి ఏ తీసాం. డి. ఆ క్యారెక్టర్స్ నుంచి క్యారెక్టర్స్ ఎలా తీస్తున్నామంటే మన కంప్యూటర్ అనేది మెషిన్ లెర్నింగ్. సో, ఇది బైనరీ కోడ్‌లో ఉంటుంది. ఆస్కీ వాల్యూస్‌లో రిప్రజెంటేషన్ అవుతాయి. ఎగ్జాంపుల్‌కి బి చెప్తాను చూడండి. ఏ వాల్యూ ఆస్కీ మనం 97 అనుకుంటే, బి వాల్యూ ఆస్కీ వాల్యూ దాని నెక్స్ట్ వాల్యూ అవుతుంది 98. అలాగా మిగిలిన లెటర్స్ అలా లైన్‌గా ఉంటాయి. మనం లెటర్ బి నుంచి లెటర్ ఏ అంటే లెటర్ బి క్యారెక్టర్ ఆస్కీ వాల్యూలో ఎంతొచ్చేసి 98 వస్తుంది. ఏ వాల్యూ ఆస్కీ వాల్యూ ఎంతొచ్చింది? 97 వచ్చింది. మనం సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేది వాల్యూ 1. అలాగే ఇప్పుడు సిలో నుంచి ఏ తీస్తే ఎంతొస్తుంది? 2 వస్తుంది. బిలో నుంచి ఏ తీస్తే ఎంతుంది? 3 వస్తుంది. అంటే ఏంటి? 1 నుంచి మనకిక్కడ నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్నున్నాయో దాని మీద ఒకటి తక్కువ. ఎందుకంటే మనం ఫస్ట్ లెటర్ 0 తీసేసుకున్నాం కాబట్టి. టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్నొచ్చాయి మనకి? 9 ఉన్నాయి. టోటల్ 10. సో, స్టార్టింగ్ 0 లెక్కేసుకుంటే 10. మన సమ్ ఆఫ్ డిజిట్స్ ఫార్ములా ఉంది. జనరల్‌గా నేను షార్ట్‌కట్ యూజ్ చేశాను. జనరల్‌గా మన యాడ్ కూడా చేసుకోవచ్చు. యాడ్ అంటే 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9. దీని రిజల్ట్ వచ్చేసి మనకి 45 వస్తది. దానికే షార్ట్‌కట్‌కి సమ్ ఆఫ్ డిజిట్స్ ఫార్ములా ఇది. ఉపయోగపడుతుంది నేర్చుకోండి ఇది కూడా. సో, అలాగ మనకి 45 అనేదొస్తుంది. ఈ ప్రాబ్లమ్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కామెంట్స్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే.